కరెంటు తీగలు యమపాశాలుగా మారుతున్నాయి. పండగ వేళ విషాదాన్ని నింపుతున్నాయి. నిన్న 6గురిని బలి తీసుకోగా ఇవాళ మరో 3 ప్రాణాలను గాల్లో కలిపేశాయి. రామంతపూర్ ఘటన మరొక ముందే హైదరాబాద్ లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. చాంద్రాయణగుట్ట బండ్లగూడలో 2 వ్యక్తులు మృతి చెందగా అంబర్పేటలో ఓ వ్యక్తి చనిపోయాడు. బండ్లగూడలో వినాయకుడి విగ్రహాన్ని తీసుకుని వెళ్తూ ఉండగా విద్యుత్ షాక్ తగిలి 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అఖిల్, వికాసులుగా గుర్తించారు. పోస్ట్ మార్టం కోసం డెడ్ బాడీస్ ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఇటు అంబర్పేటలో ఓ వ్యక్తికి కరెంట్ షాక్ తగిలింది. వినాయక మండపం వేస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. వినాయక మండపం రెడీ చేస్తూ ఉండగా కరెంటు వైర్లను కర్రలతో పైకి లేపి పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే కరెంటు షాక్ తగిలి తీవ్రంగా గాయాలు పాలయ్యాడు. వెంటనే అతన్ని అంబర్పేటలోని హాస్పిటల్కు తీసుకెళ్లారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. ఇక కృష్ణాష్టమి సందర్భంగా గోఖలేనగర్ మొన్న రాత్రి ఊరేగింపు చేపట్టారు. రథాన్ని లాగుతున్న వాహనం మరమ్మతుకు గురి కావడంతో దాన్ని పక్కన నిలిపివేసిన యువకులు రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. అయితే రథానికి విద్యుత్ తీగలు తాకడంతో కరెంట్ షాక్ వచ్చింది. ఈ ప్రమాదంలో 5గురు స్పాట్లోనే మృతి చెందగా మరో 4 గాయపడ్డారు. ఈ ప్రమాదానికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ రామంతపూర్ వాసులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఏకంగా విద్యుత్ శాఖ సీఎండీ ముషర్రఫ్ ను అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. బండ్లగూడ ప్రమాద ఘటనలో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బాధితుడు ధోని కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగరంలో విద్యుత్ వైర్లు యవపాశంలా తయారవుతున్నాయి. రామంతపూర్ ఘటన మరొక ముందే బండ్లగూడలో మరొక 2 యువకులు అర్ధంతరంగా తనువు చాలించారు. ఇక బండ్లగూడ పోలీస్ స్టేషన్ వద్ద తమ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలి అంటూ కూడా బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనిస్తారు. ప్రస్తుతం ధోని కుటుంబ సభ్యులు ఉన్నారు. అసలు ఏం జరిగింది? మీ బాబు ఎట్లా చనిపోయాడు? ఇది నైట్ జరిగిందన్న. ఇది మార్నింగ్ మా వాళ్ళు కిరాయి మాట్లాడుకున్న తర్వాత కమిటీ మెంబర్ అధ్యక్షులతో ఫోన్ వచ్చింది. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే తీసుకునే దారిలో నైట్ వర్షం పడుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కమిటీ మెంబర్ ఎవరైనా ఉన్నారు అనుకో వాళ్ళు నైట్ మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎలా వెళ్ళాలి, ఏ టైంకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, తీసుకురావాలి, అన్ని బాధ్యతలు వాళ్ళదే ఉంటుంది. తీసుకున్న టైంలో రాత్రి వర్షం పడింది. వర్షం పడే టైంలో విద్యుత్ ద్వారా మనకు వచ్చే సప్లై కరెంట్ ఉంటుంది. పెద్ద వైర్లు ఉన్నాయి ఇక్కడ మనకు లైన్లో పోటీ. అది ఉన్నా కూడా డ్రైవర్కి కనిపించదు. డ్రైవర్ నడుపుతూ ఉంటాడు. ఎవరైతే కమిటీ మెంబర్ ఉన్నారో వాళ్ళు చూసుకోవాలి ఎట్లా రావాలి, ఎలా చూసుకోవాలి. ధోని డ్రైవింగ్ చేసుకున్నాడు. తన తమ్ముడు పక్కనే ఉన్నాడు. అదే టైంలో మనకు ఆ విద్యుత్ శాఖ వల్ల ఇతను దూకి కింద పడిపోయాడు. ధోనికి మనకు డ్రైవింగ్ చేస్తున్నాడు కాబట్టి తనకు దూకడానికి రాదు. అదే టైంలో తను దూకడానికి ప్రయత్నించడం వల్ల టైర్ స్లిప్ అయి కాలు టైర్ కింద వెళ్ళిపోయింది. అదే టైంలో మనకు అతను ఉన్న అధ్యక్షులు ఎవరు ఉన్నారో ఎవరు అతనికి రెస్పాన్సిబిలిటీ అరిచినట్టు ఇతను కాపాడని ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదు. ప్రత్యక్ష సాక్షి మీ అన్న చనిపోయాడు కదా, అసలు ఏం జరిగింది? నిన్న నైట్ ఎన్ని గంటలకు జరిగింది ఇష్యూ? 12 o'clock 12:30 పైన వైర్ ఉంటే మా అన్న వద్ద రాలేను సార్ అని అన్నాడు, అంకుల్ అన్నాడు. అయితే ఏం కాదు, ఏమైనా అయితే నేను చూసుకుంటా, నువ్వు రా అని అన్నాడు. అయితే వస్తే కరెంట్ షార్ట్ తగిలింది. మా అన్న టైర్ కింద టోజన్ కింద పోయిండు. పక్కనే ఉన్నావా? నేను పక్కనే ఉన్నా. నాకు షాక్ తగిలింది. నాకు షాక్తో ఇట్లా కొట్టి పక్కన పడ్డా. ఇంకా మా అన్న కింద పడ్డాడు. అయితే టోజన్ కింద ఉంటే సాయం చేయండి అని అందరికి అడిగిన. 5 నిమిషాలు 10 నిమిషాల వరకు ఎవరు రాలే. తర్వాత వాళ్ళ అంబులెన్స్ బుక్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. మా అన్నకి మాకు ఇచ్చి ఒకరిని పంపించి ఆయనకి ఆడ హాస్పిటల్ వరకు తరలించి మళ్ళీ ఆయన రిటర్న్ వచ్చేసాడు. మాట్లాడేది కదా ట్రాలీ ఎవరు? టోచన్ లక్ష్మణ్ అని ఉంటాడు. మా ఇంజన్ ఆయన టోచన్ ఉన్నాయి. అయితే మాదే గణేశుడు రామని అన్నాడు. అయితే మీరు కిరాయికి వచ్చారా? కిరాయికి వచ్చినాం. అయితే కిరాయికి వచ్చినాం. మాట్లాడిరా? మీ ఇన్సిడెంట్ జరిగితే ఎవరైనా వచ్చి మాట్లాడిరా మీతో? ఎవరు మాట్లాడలే. మీరు చెప్పండి, ఏం చెప్తారు? ధోని చనిపోయాడు కదా, ఏమంటున్నారు వాళ్ళు? సార్, ఈ పిల్లలకు పోషించేతోడు ఆయననే కూలీ చేయాలి. రోజు ఒక 1000-500 కూలీ చేయాలి. ఆ పాపకు హాస్టల్లో చదివిస్తున్నారు, గవర్నమెంట్ హాస్టల్లో. ఆ బాబునేమో ఊకేనే వాళ్ళ అన్నయ్యమ్మడి పని చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళనైనా తాగుపోతాడు, రోడ్డు మీద పడతాడు. అమ్మ చనిపోయింది. వాళ్ళకు పోషించేటోళ్ళు ఎవరికి తెలియదు సార్. వాళ్ళు ఉంటేనే ఆ పాపకు
సాకే పరిస్థితిలో ఉండే. ఇప్పుడు రోడ్ మీద పడింది వాళ్ళ కుట్టిన మొత్తం. పోలీసులు ఏమంటారు? పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే మీ బాడీని తీసుకోపోండి, తర్వాత మేము ఏదో మాకు తోసిన కాడికి సాయం చేస్తామంటున్నారు. పోలీసులు కూడా ఏది మాకు రెస్పాన్స్ ఇస్తలేరు. వాళ్ళకి ఫోన్ చేయండి అంటే చేస్తలేరు. ఈ బాబునేమో ఆ బాబుకు నేను ఆ ఓనర్ గణేష్కు ఓనర్ ఎవరు ఉన్నారో వానికి నేను గుర్తుపడతా, తోలుకోపోండి సార్ నాకు ఫోటో చూపిండి అంటే చూపిస్తలేరు పోలీసులు. అది మాకు మా బాబుకు మా చనిపోయిన తమ్మునికి చెల్లెలకు ఏదో ఇంతో అంతో సాయం చేస్తే వాళ్ళకి ఏదో ఇంతో వాళ్ళకి న్యాయం చేస్తే గవర్నమెంట్ సాయం ఏదో సాయం చేస్తే బాగుంటుంది. ఇంకోటి వాళ్ళు గణేష్కు ఎవరు బుక్ చేసిండ్రో వాళ్ళు కూడా ఇంతో ఏదో సాయం చేస్తే బాగుంటుంది సార్. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. గణేష్ బుక్ చేసిన వాళ్ళ మీద ఆ బాబు వైర్ల కిందకి వెళ్ళి ట్రాక్టర్ పైన దలుగుతుంది అంటే కూడా నేను ఏమన్నా అంటే నేను ఏమైనా అయితే నేను రెస్పాన్స్ ఉన్నా కానీ రానివా అని బెదిరించిండ్రంట. చూసిన మొత్తం మీద ధోని నిన్న జరిగినటువంటి బండ్లగూడలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కేవలం వినాయక విగ్రహాన్ని తరలించడానికి కిరాయిగా తాము వచ్చాము. అయితే ఇన్సిడెంట్ జరిగిన అంటే వైర్లు ఉన్నప్పుడు కూడా తాను వినిపించుకోకుండా అలాగనే వెళ్ళాలని ఆదేశాలు ఇవ్వడంతోనే తన ధోనితో పాటు మరొక వ్యక్తి ఇద్దరి నుంచి వెళ్ళాడు. దీంతో కరెంట్ షాక్ జరిగింది. దీనిపై ఇప్పటివరకు ఓనర్ ఎక్కడ కూడా స్పందించలేదు. పోలీసులు కూడా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం నిన్న రామంతపూర్లో 5 లక్షల ఎక్స్గ్రేషియా ఏదైతే ప్రకటించిందో అదే తరాలో తమ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తారు. ప్రభుత్వం ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మళ్ళీ విద్యుత్ తీగలు వేలాడకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే వారు చనిపోయారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము ఆ బాధిత కుటుంబాలను ఆదుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. విడిజన్స్ కత్తిరాజుతో సుల్టెన్ టీవీ బండ్లగూడ నుంచి.